నమస్తే ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి డెల్ట్స్ అండ్ ఆర్మ్స్. ఫుల్ ప్రాపర్ వర్కౌట్ అయింది. అలా ఫుల్ ఇంటెన్స్ ఉండే. ఇప్పుడు వీడియో చేస్తుంటా కూడా నాకు ఫుల్ ఆన్ సోర్నెస్ స్టార్ట్ అయిపోయింది. అసలు డెడ్లీ వర్కౌట్ ఉండే. ఇవాళ అయితే డెల్ట్స్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు బెంచ్ కొట్టి నేను 48 అవర్స్ అయింది కాబట్టి స్ట్రెంత్ లెవెల్ ఎట్లుందో బెంచ్ ప్రెస్ చూద్దామని చెప్పేసి ఫస్ట్ బెంచ్ ప్రెస్ కొట్టిన. ఫస్ట్ 60 kgsతోని బ్లడ్ ఫ్లో అంతా సెట్ చేసుకున్నా. ఒక 10 reps తీసి 10 reps ఈజీగానే వచ్చేసి దాని తర్వాత 60 తర్వాత 70-80 స్కిప్ చేసి డైరెక్ట్గా 90 kgsతోని 2 reps కొట్టిన. 2 reps ఫుల్ ఎక్స్ప్లోజివ్ ట్రై చేసిన. ఎక్స్ప్లోజివ్ పుష్ ఉండాలని చెప్పేసి. సో 2 reps కొట్టినాక మంచిగానే అనిపించింది, కాన్ఫిడెంట్గానే ఉండే. తర్వాత 110 పర్ఫార్మెన్స్ పట్టి నేను 120 ట్రై చేయాలా వద్దా చూద్దామని అనుకున్నా. సో 110 ఒకవేళ నాకు ఏం స్ట్రగుల్ లేకుండా వచ్చిందా అని చూస్తే షేక్ ఏం అవ్వలేదు, చెయ్యి అస్సలు షేక్ అవ్వలేదు, కానీ స్లోగా వచ్చింది. కొంచెం ఇంకా ఫాస్ట్గా రావాలి అని ఎక్స్పెక్ట్ చేసిన. సో అనుకున్నంత మంచిగా రాలేదు కాబట్టి మళ్ళీ 120 కాకుండా 110తోనే 2 reps ట్రై చేసిన. 2 to 3 reps వస్తే చాలు అని అనుకున్నా. ఫస్ట్ రెప్ ఈజీగానే వచ్చింది. సెకండ్ రెప్ స్లో అయ్యేసరికి ఇంకా ఆపేసిండు. ఎట్లా వీళ్ళు చెస్ట్ వర్కౌట్ కాదు కదా, ఎందుకు ట్రైన్ చేయడం అని ఆపేసిన. అండ్ షౌట్అవుట్ టు స్పాటర్ రిచర్డ్, థ్యాంక్ యూ ఫర్ ద స్పాట్. అంటే ఫుల్ సాటిస్ఫైడ్గా వచ్చినాక అప్పుడు 120 అటెంప్ట్ చేస్తా. తర్వాత వచ్చేసి నా షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ అయింది. దీనికోసం వార్మప్కి వచ్చేసి ఈరోజు దేశీ దండ్ యూజువల్గా కొడుతుంటా, కానీ ఇలా రివర్స్ దేశీ దండ్. షోల్డర్ కొంచెం ఇంటెన్స్ చేద్దామని చెప్పేసి రివర్స్ దేశీ దండ్ ఇది కొడితే ఏంటంటే ఫ్రంట్ డెల్ట్స్ మీద బ్రూటల్ అటాక్ పడుతుంది, ఫుల్ ఇంటెన్స్ పడుతుంది. సో రెప్స్ వచ్చేసి హైపోట్రోఫీ రెప్సే. 10 దేశీ దండ్, 10 వెంటనే సూపర్ సెట్ ట్రాప్ బార్తోని. ఫస్ట్ ఏమో 5 రివర్స్ దేశీ దండ్, తర్వాత 5 నార్మల్ దేశీ దండ్. సో ఫ్రంట్ డెల్ట్స్ని టార్గెట్ చేయడానికి, ఇక్కడ మెయిన్గా షోల్డర్ని టార్గెట్ చేయడానికి మెయిన్గా వెంటనే గ్యాప్ ఇవ్వకుండా ట్రాప్ బార్తోని ప్రోగ్రెసివ్ వెయిట్ 10 అట్లా పెంచుకుంటూ పోయినాం. ఇంకా వెయిట్ వచ్చేసి ఫస్ట్ 20 40 kgs అండ్ బార్ ఒక 20 kgs 60 kgsతోని స్టార్ట్ చేసినాం. 60 kgsతోని 100 reps అయినాక మళ్ళీ ఒక 10 kgs యాడ్ చేసినాం. తర్వాత మళ్ళీ 150 reps అయినాక మళ్ళీ ఒక 10 kgs యాడ్ చేసినాం. అట్లా చేసుకుంటా 100 kgs వరకు వెళ్ళిపోయినాం. 100 kgsతోని 10 reps దేశీ దండ్, 10 reps ట్రాప్ బార్. ఇట్లా 200 reps కంప్లీట్ చేసినాక నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి కేబుల్ సైడ్ లాటరల్స్. ఇప్పుడు మనం ఫ్రంట్ డెల్స్ని ఆల్రెడీ కొట్టేసినాం, ఫుల్ ఇంటెన్స్గా హిట్ చేసినాం కాబట్టి రేర్ డెల్స్ ఇంకా సైడ్ లాటరల్స్ని హిట్ చేయడానికి కేబుల్ ముందు నుంచి తీస్తాం అనమాట. బాడీ వెనక నుంచి కాకుండా బాడీ ముందు నుంచి కేబుల్ సైడ్ లాటరల్స్ కొడతారు. ఇవి నీట్గానే ఫిక్స్డ్ వెయిట్ పెట్టేసి ఒక 50 reps తీసినాం. 50 reps వరకు డీసెంట్ ఫామ్ మెయింటైన్ చేసిన. 10 reps అట్లా తీసుకుంటూ పోయినా. ఇంకా 10 reps ఎవ్రీ సెట్, 10 అట్లా 50 reps ఫిక్స్డ్ వెయిట్ 3 plates. 50 reps ఎప్పుడైతే కంప్లీట్ అయినాయో దాని తర్వాత ఇంకొక ప్లేట్ యాడ్ చేసి 4 plates మెషిన్లో 4 plates పెట్టి ఫస్ట్ రెప్ ఏదైతే ఉంటుందో అది హోల్డ్ చేయడానికి ట్రై చేసి మ్యాక్సిమం ఎంతసేపు అయితే అంతసేపు హోల్డ్ చేసి వెయిట్ వల్ల చెయ్యి కిందకు వచ్చేసేయాలి. వెయిట్ హెవీ అయిపోయి చెయ్యి కిందకు రావాలి. సో ఎప్పుడైతే మొత్తం కిందకు వచ్చి మొత్తం చెయ్యి స్ట్రెచ్ అయిపోతుందో అప్పుడు 5 reps హైపోట్రోఫీ రెప్స్ 5 reps. ఇంకా సైడ్ లాటరల్స్ హిట్ అయిపోయినాక మళ్ళీ ఫ్రంట్ డెల్స్ ట్రైనింగ్ బార్తోని, కేబుల్ బార్తోని. ఇది నించొని పైన వరకు ఫుల్ పైన వరకు తీసుకెళ్ళిపోవాలి. ఇది వెయిట్ కూడా ఫిక్స్డ్ వెయిట్, మరీ అంత హెవీ కాకుండా లైట్ ఫ్రంట్ డెల్స్ ట్రైనింగ్ రైట్గానే కొట్టిన. ఇది కావాలనుకుంటే ఇట్లా నీల్ డౌన్ చేసి కూడా కొట్టచ్చు. అంటే పెద్దగా డిఫరెన్స్ ఏముండదు, ఏది కంఫర్టబుల్ ఉంటే అట్లా కూర్చేయడమే. నేను కూర్చుంది ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ ప్రాబ్లం అవుతుండే, కానీ ఇంటెన్స్గా హిట్ అవుతుండే, కొంచెం ఎక్కువ హార్డ్ అనిపించింది. నించుంటే కొంచెం లైట్గానే ఈజీగానే ఉండే, రేంజ్ ఆఫ్ మోషన్ కరెక్ట్గా ఉండే నించున్నప్పుడు. సో ఇట్ డిపెండ్స్, ప్రిఫరెన్స్ ఏది నచ్చితే అది చేయడమే. తర్వాత వచ్చేసి రేర్ డెల్స్ ట్రైనింగ్. రేర్ డెల్స్ ఇది ఇంక్లైన్ బెంచ్ పెట్టుకొని ప్రోగ్రెసివ్ వెయిట్ 6 reps 7 reps రాగానే వెయిట్ పెంచుకుంటూ పోవాలి. 5 kgs వెయిట్ పెంచుకుంటే 15 kgs వరకు వెళ్ళిపోయింది. 15 30. దాని తర్వాత రేడల్స్ మంచిగానే రెస్పాండ్ అయినాయి. దాని తర్వాత వచ్చేసి వీ బార్ షోల్డర్ ప్రెస్. ఇది డెడ్లీ పడుతుంది, డెడ్లీ వెయిట్ పడ్డది. ఇది ఒక్క 2 సెట్లు కొట్టంగానే మొత్తం షోల్డర్ ఇంకా అప్పర్ చెస్ట్ మొత్తం పంప్ అయింది. అసలు క్రేజీ రెస్పాండ్ అయింది. ఇది చాలా తక్కువ చేస్తాను నేను ఇది. సో ఇది రెస్పాండ్ అవ్వంగానే ఇంకా నేను వెయిట్ పెంచుకుంటూ పోయినా దీని మీద. 6 reps 7 reps 10 reps రాగానే వెయిట్ పెంచుకుంటూ పోయినా. హెవీ అంటే హెవీ వెయిట్ పడ్డది. ఇది అయితే క్రేజీ ఉండే. ఇది అలా వర్కౌట్స్ అన్నిట్లో
అన్నిటికన్నా ఎక్కువ రెస్పాండ్ అయిన వర్కౌట్, మజిల్ రెస్పాండ్ అయిన వర్కౌట్ ఇదే, ఈ వర్కౌట్లోనే అయినుండే వీ బార్ షోల్డర్ ప్రెస్. ఇంకా దీని తర్వాత ఓపిక లేకుండా ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా చేసేందుకు ఇంకా అక్కడితో షోల్డర్ వర్కౌట్ స్టాప్. దాని తర్వాత వచ్చేసి ఫోర్ ఆర్మ్ కర్ల్స్ బైసెప్ ట్రైసెప్ హిట్ చేసే ముందు ఫోర్ ఆర్మ్ కర్ల్స్ హిట్ చేస్తాను. జస్ట్ ఒక 1 to 2 సెట్స్ చేసినా చాలు. ఇది సూపర్ సెట్. రివర్స్ ఫోర్ ఆర్మ్ కర్ల్స్ ఇంకా నార్మల్ ఫోర్ ఆర్మ్ కర్ల్స్ రెండు సూపర్ సెట్ లాగా చేసి 10 reps అట్లా తీసినా కూడా చాలు. ఫోర్ ఆర్మ్ కొంచెం టైట్ చేసుకున్నాక బైసెప్ ట్రైసెప్ హిట్ చేయడానికి. ఇక రివర్స్ ఫోర్ ఆర్మ్ కర్ల్స్ కాగానే వెంటనే గ్యాప్ ఇవ్వకుండా ఫోర్ ఆర్మ్ కర్ల్స్ ఇది ఫుల్ స్టాక్ పెట్టి తీసుకుంటా పోయిన. ఇంకా నేను ఒక 1-2 సెట్లోనే చేయి టైట్ అయిపోవాలన్నది ఉండే ఇంటెన్షన్. సో ఫుల్ ఇంటెన్స్ వెళ్ళిపోయింది. ఇంకా ఫోర్ ఆర్మ్ కర్ల్స్ కాగానే ట్రైసెప్ ఇంకా చినప్స్ సూపర్ సెట్. ట్రైసెప్ పుష్ డౌన్ ఇంకా చినప్ సూపర్ సెట్. ఇది కూడా అంతే, 6 reps వస్తే వెయిట్ పెంచుకోవడం కూడమే. 6 reps క్లీన్గా రాగానే వెయిట్ పెంచేసేయాలి. అలా పెంచుకుంటా సూపర్ సెట్ గుంజుకుంటా పోయినాం. ఇంకా మొత్తం ఆమంతా హిట్ అవ్వాలి, ఆమంతా టైట్ అయిపోయేలాగా చేసుకుంటా పోయినా. ట్రైసెప్ పుష్ డౌన్ వెంటనే అవ్వగానే చినప్స్ కూడా ఎట్లా అంటే బైసెప్ ఫోకస్డ్ చినప్స్ అనమాట ఇది. సో కొంచెం ఆల్టర్నేట్ హ్యాండ్ యూజ్ చేసుకుంటా, లెఫ్ట్ హ్యాండ్ లైట్గా సపోర్ట్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టడం, తర్వాత రైట్ హ్యాండ్ లైట్గా సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫోకస్ చేయడం. ఇట్లా బైసెప్కి బెస్ట్ వర్కౌట్ అనిపిస్తుంది నాకు ఇది చినప్స్, బైసెప్ ఫోకస్డ్ చినప్స్. ఇది కాగానే ఇంకా లాస్ట్ ఫినిషర్ లాగా హ్యామర్ కర్ల్స్ కేబుల్తోని. ఇదేదో నామకే వస్తే ఇంకా ఇప్పటికే చెయ్యి అంతా ఫుల్ టైట్ అయిపోయింది. అసలు బైసెప్ ట్రైసెప్ రెండు రెస్పాండ్ అయినాయి. షోల్డర్ అయితే మొత్తం డెడ్ అయిపోయింది. సో ఏదో ఇంకా ఫినిషర్ లాగా నామకే వస్తే హ్యామర్ కర్ల్స్ కొట్టేసి లాస్ట్ వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో మంచిగా ప్రాపర్గా ఒక 30 minutes గుంజిన. ఇంకా దీన్ని ఇంక్లైన్ పెట్టుకొని ఒక 30 minutes గుంజి ఇక్కడితోనే సెషన్ క్లోజ్.